10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఈ 10వ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. మరి ఈ 10వ షెడ్యూల్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీంట్లో ప్రతి మ్యాటర్ ఇంపార్టెంటే. దీంట్లో వచ్చే కేసులు కానీ, దీంట్లో ఉన్న పాయింట్స్ కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, రాజీనామాని ఎవరికి ఇవ్వాలి? రాజీనామాని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే పార్టీ అధ్యక్షుడికి ఇవ్వాలి. పదవికి రాజీనామా చేస్తే సభాధిపతికి ఇవ్వాలి. అంటే విధానసభలో అయితే స్పీకర్కి, విధాన పరిషత్లో అయితే విధాన పరిషత్ చైర్మన్కి, లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్కి, రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్కి ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్, మరి ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఒక వ్యక్తిపై అనర్హత వేటు పడితే సభ్యత్వం, పదవి, మంత్రి పదవి ఈ మూడింటిని కోల్పోతాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ అనర్హత సస్పెండ్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అనర్హత వేటు పడితే సభ్యత్వం, పదవి, మంత్రి పదవి ఈ మూడింటిని కోల్పోవడం జరుగుతుంది. మరి ఒక రాజకీయ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు సభ్యత్వం పోతుంది, పదవి పోతుంది, కానీ మంత్రి పదవి మాత్రం పోదు. 4 నామినేటెడ్ సభ్యులు నామినేట్ అయిన రోజు నుంచి వారు ఏ రాజకీయ పార్టీ నుంచి నామినేట్ అయినరో వాళ్ళ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆ రాజకీయ పార్టీ సభ్యుడిగానే కొనసాగాలి. ఖచ్చితంగా నామినేటెడ్ మెంబర్స్ని మనకి రాష్ట్రపతి ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం నామినేట్ చేస్తారు కదా. రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేస్తారు. సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, లిటరేచర్ ఇలా కొన్ని రంగాలలో నామినేట్ చేస్తారు కదా. వాళ్ళు అదే పార్టీలో కొనసాగాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, విప్ని ఖచ్చితంగా పాటించాలి. విప్ను పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ ఎన్నికైన సభ్యులందరికీ జారీ చేస్తారు. 6th పాయింట్, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఒక వ్యక్తిపై అనర్హత వేటు వేసే అధికారం కేవలం సభాధ్యక్షుడికి ఉంటుంది. అయితే స్పీకర్కి ఉంటుంది, లేకపోతే చైర్మన్కి ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు అనర్హత వేటు వేయడానికి ఉండదు. 7th పాయింట్, ఒక సభ పదవీ కాలంలో వేటు పడితే అతను ఆ సభ పదవీ కాలం పూర్తయ్యేలోపు తిరిగి పోటీ చేసి గెలవచ్చు. మరి ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి 7గురికి మినహాయింపులు ఉంటాయి. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విధాన పరిషత్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్కి మినహాయింపులు అనేవి ఉంటాయి. మరి వీళ్ళ అనర్హతకు గురయ్యే సందర్భాలు కొన్ని ఉన్నాయి. 1, రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు వేరే పార్టీలో చేరినప్పుడు. ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు తన పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు. 3rd పాయింట్, ఒక రాజకీయ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన సభ్యుడు వేరే రాజకీయ పార్టీలో చేరినప్పుడు. విప్ని ధిక్కరించినప్పుడు. స్వతంత్ర అభ్యర్థులు ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు. నామినేటెడ్ అభ్యర్థులు 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు. ఒక రాజకీయ పార్టీలో 2